తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ తన మార్కు పాలన చూపిస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన పరిణామాలు ఆరా తీస్తూనే కాంగ్రెస్ మార్క్ పాలన జనాలకు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. అదే టైంలో ప్రభుత్వంలో తన టీం ఏర్పాటు చేసుకునే బిజీలో ఉన్నారు. దీంతో అధికారులు భారీగా ట్రాన్స్ఫర్ అవుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న రేవంత్ వాటిని బయట పెట్టి తీరుతామని అసెంబ్లీ సాక్షిగా సవాల్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలున్న ఆయన బిజీగా గడుపుతున్నారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానానికి సమాచారం అందించే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా ఎలా ఉన్నా తెలంగాణ జనాలకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 పథకాలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. 6 గ్యారంటీల అమలులో భాగంగా డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మహాలక్ష్మి పథకం ప్రారంభించారు. మహాలక్ష్మి పథకంలో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, చేయూత పథకంలో భాగంగా ఆరోగ్యశ్రీ పరిధి 10 లక్షలకు పెంపు హామీని అమలు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు, వృద్ధులకు కొత్త సంవత్సరం బహుమతి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరో 2 హామీలను అమలులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే సిలిండర్ గ్యాస్, చేయూతలో భాగంగా పెన్షన్ 4000కు పెంపు హామీలను అమలు చేసే యోచనలో ఉంది. దీనికి సంబంధించి గాంధీ భవన్లో PAC సమావేశం జరిగింది. ఈ భేటీలో 6 గ్యారంటీలలో తర్వాత హామీల అమలుపై చర్చించారని తెలుస్తోంది. 2 హామీలను డిసెంబర్ 28వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లుగా చెప్తున్నారు. దీంతో మహిళలు, వృద్ధులకు ప్రయోజనం లభించనుంది. ఇక అటు 6 గ్యారంటీల అమలుపై జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో వాటిని అమలు చేసి తీరాలని బీఆర్ఎస్ పట్టుబడుతుంటే చేసి చూపిస్తాం చూడండి కాంగ్రెస్ నేతలు సవాల్ విసురుతున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య మరో 2 హామీల అమలుకు రేవంత్ సర్కార్ సిద్ధం కావడంతో మరింత ఆసక్తి రేపుతోంది.